హాయ్ ఫ్రెండ్స్, బంగారాన్ని ఎవరు దాచుకోరు చెప్పండి? అందరూ దాచుకుంటారు కదా. అదేవిధంగా ఈ పచ్చ బంగారాన్ని నేనైతే ఫ్రిడ్జ్లో దాచాను ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ మునగాకు వల్ల, కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు సృష్టిలో దొరికే ఆకుకూరలు అన్నిటిలో మునగాకు రాజని చెప్పొచ్చు. అందులో అన్ని ప్రోటీన్ విలువలు కానీ చాలా పోషకాలు ఉన్నాయి. అసలు మునగాకులో మనం తీసుకుంటే క్యారెట్ కంట 8 రెట్లు ఏ విటమిన్ ఉంటుంది, నారింజ కంటే 7 రెట్లు విటమిన్ సి ఉంటుంది, మిల్క్లో కంటే 17 టైమ్స్ ఎక్కువగా కాల్షియం ఉంటుంది, 9 టైమ్స్ ప్రోటీన్ ఉంటుంది, పాలకూరలో కంటే 25 టైమ్స్ ఐరన్ ఉంటుంది. అండ్ ఇది సులువుగా డైజెస్ట్ అవుతుంది, చాలా మంచిది. ఎస్పెషల్లీ లేడీస్ అయితే నడుము నొప్పని ఈ రోజుల్లో, బాయ్స్ కానీ చిన్నపిల్లలకు కూడా చాలామందికి చాలా ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటేనే హౌస్ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇటువంటివి కనీసం మంత్లోనో వీక్లోనో ఒక్కసారైనా వాళ్ళు తినాలండి. ఇలాంటివి మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనం అప్పుడప్పుడు రైస్లో కానీ జస్ట్ ఒక నెయ్యితో ఈ పొడిని తినొచ్చు. లేదా దోశల్లో కూడా మన శాండ్విచ్ లాగా ఇది మనం ఈ మునగాకు కారప్పొడి కోసం ముందుగా మనం మునగాకుని కడిగి 1 or 2 days జస్ట్ ఎండలో సన్లైట్లో ఎండబెట్టుకుంటే సో అది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది, బూజు పట్టకుండా. నేను దాన్ని జస్ట్ ఒక 5 seconds అలాగా వేడి చేస్తున్నాను. సో ఈజీగా గ్రైండ్ అవుతుంది కూడా. ఫ్రెండ్స్ ఈ విధంగా జస్ట్ ఇది వేగాలి అంతే. ఇది కానీ మాడిపోయిందంటే స్మెల్ బాగోదు. సో లో స్లిమ్లో దగ్గరగా అలా జస్ట్ వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ అందులో కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. అంటే కరివేపాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి నేను కరివేపాకు కూడా ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇలాగా లో స్లిమ్లో పెట్టుకొని జస్ట్ ఇది ఆకంతా వేడయ్యేటట్టుగా మనం వేయించుకోవాలి. ఇది వేయించినప్పుడే కొంచెంగా ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఈ కరివేపాకుని జస్ట్ అలా వేయించుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు చాలా ఈజీగా గ్రైండ్ అవుతుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది ఆ పొడి. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా వేపుకుంటాము ఆయిల్లో. ఎండుమిర్చి, శనగపప్పు, ఇది మినప్పప్పు ఫ్రెండ్స్, జీలకర్ర, ఇవి నువ్వులు మీ దగ్గర ఉంటే వేసుకుంటే, లేదంటే లేదు. బట్ కంప్లీట్లీ ఆప్షనల్. కానీ నువ్వులు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని నేను నువ్వులు వేస్తున్నాను. ఏవైతే ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఒకటిగా కొంచెంగా మనం వేయించుకుంటాము. సో వేయించుకుంటే మిక్సీ పట్టినప్పుడు కూడా చాలా ఈజీగా అది బ్లెండ్ అవ్వడానికి ఈజీగా అండ్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. నేను అందుకే ముందుగా చూసారు కదా ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకొని మనం ఇవన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతాయి, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి ఆ తర్వాత తక్కిన పప్పులు కూడా వేసేస్తున్నాను. మినప్పప్పు, కందిపప్పు. ఫ్రెండ్స్ లాస్ట్లో నువ్వులు వేయండి, బికాజ్ నువ్వులు చాలా ఈజీగా వేడెక్కిపోతాయి కాబట్టి అది మాడిపోయే అవకాశం ఉంటుంది. లాస్ట్లో నువ్వులు వేయించి జస్ట్ వేయించండి, సరిపోతుంది. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేయాలి ఫ్రెండ్స్, మరీ మాడిపోనివ్వకుండా.
ఇంకా మనం ఒక 1 సెకండ్ ముందు తీసేస్తున్నాము అన్నప్పుడు ఈ నువ్వులు కూడా అందులో వేయండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా నువ్వులు లాస్ట్లో వేయండి, త్వరగా వేగిపోతాయి. పప్పు అంత టైం అయితే నువ్వులు అవసరం లేదు, మనకు కొంచెం ఫ్లేవర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ నేను ఒక గుప్పెడు మెంతులు కూడా వేస్తున్నాను. మెంతులు చాలా మంచిది ఫ్రెండ్స్, హెల్త్కి కానీ లేకపోతే హెయిర్కి కానీ. అది మీరు నచ్చితే వేసుకోండి. కొంతమందికి మెంతులు ఫ్లేవర్ నచ్చదు కాబట్టి వాళ్ళు స్కిప్ చేయొచ్చు. లేదు పర్వాలేదు మేము తినగలము అనుకుంటే మీరు మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం ఇలా దూరగా అయిన తర్వాత తీసేస్తాము. ఇంట్లో పెట్టే జస్ట్ ఇది ఇలా వేయగలరు ఫ్రెండ్స్ ఆయిల్లో. ఫ్రెండ్స్ ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు ఇవి మొత్తం ఆయిల్లో నుంచి తీసేయండి. ఇవి కొంచెం ఒక 5 to 10 minutes మీరు ఫ్యాన్ కింద ఉంచి చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది. వేడివేడిగా అయితే మిక్సీ కూడా సరిగా నలగదు. సో ఈ విధంగా వేయించుకొని కొంతసేపు ఫ్యాన్ గాలిలో చల్లారనివ్వండి ఫ్రెండ్స్. తర్వాత మీరు మిక్సీ పట్టండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ విత్ మునగాకు అండ్ కరివేపాకును కూడా నేను ఇలా విధంగా మొత్తం మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. సో ఇది మీరు మిక్సీ పట్టినప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. సో టేస్ట్ బాగుంటుంది, అది చాలా హెల్తీ కూడా వెల్లుల్లిపాయలు కాబట్టి. సో అది నేను వీడియోలో చూపించలేదు, అందుకని జస్ట్ నేను చెప్పేస్తున్నాను. ఈ విధంగా మీరు మిక్సీ పట్టిన తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ని మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు కదా. మీరు ఎంత అయితే కావాలనుకుంటారో అంత మీరు రుచికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఇది అంతా మిక్స్ అయ్యేలాగా మనం మొత్తంగా కలుపుకోవాలి. ఇది ఒక హెయిర్ టైట్ కంటైనర్లో ఏదైనా గాజు సీసాలో మనం వేసుకొని ఈజీగా 1 to 2 months ఇది నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా కానీ ఎక్కడ బయటనే పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది, ఎక్కువ నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు సో ఈ మునగాకు పొడి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా ఇది మీ పిల్లలకి కానీ లేదా పెద్దవాళ్ళకి కానీ ఇది ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. లేదు అంటే మీకు ఈ పొడి రూపంలో దొరకకపోయినా అట్లీస్ట్ మునగాకు డైరెక్ట్గా తెచ్చి నువ్వులు అది యాడ్ చేసి పచ్చడిగా చేసి కూడా మనం తినొచ్చు.
ఏదో విధంగా ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు మంత్లో అయినా లేదా వీక్లో అయినా ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు మునగాకుని మీ ఇంట్లో వాళ్ళకి మీరు ప్రిపేర్ చేసి పెట్టండి. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది డైరెక్ట్గా తీసుకున్న వెయిట్ లాస్కి కానీ, హెల్త్కి కానీ, లేకపోతే హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ, స్కిన్కి కానీ, ఎంటైర్ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి, విటమిన్స్, బాడీ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ మునగాకు చేసే మేలు అసలు ఏ ఆకుకూర కూడా చేయదు. సో ఖచ్చితంగా మీరు దీన్ని యూజ్ చేయండి. నాకు అందుకనే ఇది వీడియో చేసి పెట్టాలని అనిపించింది. మీరు ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ నా ఛానల్లో ఇంకా వస్తాయి ఫ్రెండ్స్. అలాంటివన్నీ మీరు చూడడానికి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.